సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మనం రోల్ బేస్డ్ యాక్సెస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు నేను నెస్టాత్కి సంబంధించిన ఆల్రెడీ 2 వీడియోస్ చేశానండి. సో ఈ 2 వీడియోస్ క్రియేట్ చేసి నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో ఎవరైతే ఆ 2 వీడియోస్ చూడలేదో ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి వచ్చేయండి. ఓకే, అండ్ ఈ ప్లేలిస్ట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు ఈ వీడియోస్ని చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం రోల్ బేస్డ్ యాక్సెస్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన కస్టమ్ లాగిన్ పేజ్లో ఉన్నాం కదా. సో ఇప్పుడు నేను సైన్ ఇన్ చేస్తున్నాను. సో వన్స్ సైన్ ఇన్ చేసిన తర్వాత మనకు సెషన్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో బట్ మన సెషన్ ఆబ్జెక్ట్లో మనకు రోల్ అనే ప్రాపర్టీ మిస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ మనం సైన్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ సైన్ అవుట్ అయిన తర్వాత మన కోడ్లోకి వెళ్తే సో ఇక్కడ మన యాప్ ఫోల్డర్ లోపల సో ఒకసారి option.jsకి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు డమ్ యూజర్స్, రైట్? సో ఇక్కడ మనకి రోల్ అనే ప్రాపర్టీ లేదు. ఓకే, సో మనం ఆ ప్రాపర్టీ యాడ్ చేసుకుందాం. సో రోల్ వచ్చేసి అడ్మిన్ అండ్ ఇంకో రోల్ వచ్చేసి యూజర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడ్మిన్ పేజ్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ యాప్ ఫోల్డర్ లోపల అడ్మిన్. ఓకే, సో ఇప్పుడు మనం హోమ్ పేజ్లో ఉన్న కోడ్ని మనం కాపీ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ page.js. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూడా మనం సెషన్ని తెచ్చుకుంటున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకు అడ్మిన్. ఓకే, సో ఇక్కడ మనం ఈ స్టైల్స్ని రిమూవ్ చేద్దాం. స్టైల్స్ అండ్ ఇమేజ్ అండ్ ఇది వచ్చేసి //. ఓకే, సేవ్. సో ఇప్పుడు మనం అడ్మిన్ రౌట్కి వెళ్ళిపోతాం. localhost/admin. సో ఇక్కడ మన పేజ్ అనేది రీడైరెక్ట్ అయింది. సో ఎందుకు రీడైరెక్ట్ అయిందంటే మనకు సెషన్ లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం సైన్ ఇన్ చేద్దాం. ఓకే, సో వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత అడ్మిన్ రౌట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు సెషన్ డేటా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకు సెషన్ యొక్క ఆబ్జెక్ట్ వస్తుంది కదా, బట్ ఇక్కడ మనకి రోల్ అనే ప్రాపర్టీ మిస్ అవుతుంది. ఓకే, సో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా సెషన్ యొక్క ఆబ్జెక్ట్ని మనం ఏ విధంగా మాడిఫై చేసుకోవాలో. సో ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్తే సో యాప్ options.js. సో ఒక మన డేటాబేస్లో మనం రోల్ అనేది యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇక్కడ సెషన్స్లో మనం టోకెన్ని కన్సోల్ లాగ్ చేస్తున్నాం కదా. సో ఈ టోకన్లో మనకు రోల్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు చూసినట్లయితే టోకన్లో కూడా మనకు రోల్ అనేది లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం టోకెన్ని మాడిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే టోకెన్ డాట్ రోల్ ఈక్వల్ టు యూజర్ డాట్ రోల్. ఓకే, సేవ్. సో ఇప్పుడు మనం పేజ్ని మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో రిఫ్రెష్ చేసినాక కూడా మనకి రోల్ అనేది రాలేదు. సో మనం ఏం చేద్దామంటే లాగౌట్ అయిపోయి లాగిన్ అవుదాం. సో లాగౌట్ ఎలా అవుతామంటే ఒక్కసారి మనం క్లయింట్ హోమ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం సైన్ అవుట్ బటన్ పెట్టాం కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం మన కస్టమ్ లాగిన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం లాగిన్ అవుదాం. ఓకే, సో ఇది క్లోజ్ అండ్ ఇప్పుడు మన కన్సోల్ లాగ్ చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు రోల్ అనే ప్రాపర్టీ వచ్చింది. ఓకే, సో రోల్ వచ్చేసి యూజర్. సో ఎందుకంటే మనం హరితోటి లాగిన్ అయినాం కాబట్టి. సో ఇక్కడ హరితోటి లాగిన్ అయినాం కాబట్టి మన రోల్ వచ్చేసి యూజర్. ఓకే, సో ఇప్పుడు మనం JSmith తోటి లాగిన్ అయిదాం. సో ఇక్కడ సైన్ అవుట్ అండ్ మన లాగిన్ పేజ్. సో ఇక్కడ JSmith తోటి లాగిన్ అయిదాం. ఓకే, సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ కన్సోల్ చెక్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు రోల్ అనేది అడ్మిన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన సెషన్ యొక్క ఆబ్జెక్ట్ని మాడిఫై చేసుకుందాం. సో ఇక్కడ సెషన్ డాట్ యూజర్ డాట్ రోల్ ఈక్వల్ టు టోకెన్ డాట్ రోల్. ఓకే, సో ఇప్పుడు మన పేజ్కి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు రోల్ అనే ప్రాపర్టీ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన అడ్మిన్ పేజ్కి వెళ్దాం. అడ్మిన్. సో అడ్మిన్ పేజ్లో కూడా మనకు సెషన్ డీటెయిల్స్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకవేళ యూజర్ అడ్మిన్ అయితే ఈ పేజ్ని యాక్సెస్ చేపిద్దాం.
ఓకే. సో ఒకవేళ అడ్మిన్ కాకపోతే అతన్ని మనం హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మన కోడ్లోకి వెళ్తే సో ఇది మన అడ్మిన్ పేజ్ కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ మన ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ నేను రిమూవ్ చేస్తాను. సో ఒకవేళ యూజర్ లాగిన్ అవ్వకపోతే నేను లాగిన్కి రీడైరెక్ట్ చేస్తాం. ఓకే. సో ఒకవేళ లాగిన్ ఉంటే మనకు సెషన్ యొక్క రోల్ వస్తుంది కదా. ఓకే. ఆ రోల్ ఒక అడ్మిన్ ఉంటే మనం ఈ పేజ్ని చూపిద్దాం, లేదంటే హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేద్దాం. ఓకే. సో ఇఫ్ session dot role should not equal to admin. ఓకే. సో షుడ్ నాట్ ఈక్వల్ టు అడ్మిన్ అనేది మనకి ఈ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఒకవేళ అడ్మిన్ అయితే మనం ఈ బ్లాక్ బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే యూజర్ని రీడైరెక్ట్ చేద్దాం. సో ఎక్కడికి రీడైరెక్ట్ చేద్దామంటే మన హోమ్ పేజ్కి. ఓకే. సేవ్. సో ఇక్కడ మనం హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయినాం, బట్ మన స్మిత్ యూజర్ అనేది రోల్ అడ్మిన్ కదా. సో ఒకసారి కోడ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఏం మిస్టేక్ చేసామో. సో ఇక్కడ సెషన్ డాట్ యూజర్ డాట్ రోల్. ఓకే. సో ఇప్పుడు మనం అడ్మిన్ పేజ్కి వెళ్దాం /admin. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను అడ్మిన్ పేజ్ని యాక్సెస్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైన్ అవుట్ అయిపోయి వేరే యూజర్ తోటి లాగిన్ అవుదాం. సో ఇక్కడ నేను హరి తోటి లాగిన్ అవుతున్నాను. ఓకే. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనం అడ్మిన్ పేజ్కి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు రీడైరెక్షన్ అయిపోయింది. ఓకే. సో ఎందుకు రీడైరెక్ట్ అయిందంటే మనకు రోల్ అనేది యూజర్ కాబట్టి. ఓకే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మన నెక్స్ట్ వీడియోలో మనం మిడిల్ వే ద్వారా మనం రోల్ బేస్డ్ యాక్సెస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ.